కోడబొమ్మల నుంచి గ్రామం వచ్చి ఈ కోడబొమ్మల జాతరకు వచ్చి పెళ్లి చేసుకుంటావు పోనీ పెళ్లి చేసుకుంటావు అనుకుంటే పెళ్లి చేసుకుంటావు కానీ భోజనాలు లేవు మరి ఎక్కడ దిక్కుమాలి పెళ్లిరా భోజనాలు లేవని బాధపడకండి. ఏమి వీలు కట్నం మాత్రం ఉంది. ఏంటి భోజనాలు పెట్టావు కానీ వీలు కట్నం మాత్రం ఉంది. వీలు కట్నం తేకపోతే దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏమిటది? చేతికి ఉంగరాలు వాచీలు మండ గొలుసులు ఇంత వేస్తే సర్దుకుంటాను. ఆలోచించారు లాస్ అయిపోయినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను. ఓకే మీరు సైనిక అబ్బాయి రమణ అమ్మాయి గారు మనది భారతదేశం అహింసను ఆయుధంగా చేసుకొని సత్యాన్ని సమర్థనంగా చేసుకొని పవిత్రమైన భారతదేశాన్ని ఆంగ్లేయ దాస్యం నుండి విముక్తి చేసిన వాడు గాంధీ మనవాడు. గాంధీ అడుగుజాడల నడిచి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి లాఠీ దెబ్బలు తింటూ శాంతి అంటూ పంచశీల సిద్ధాంతం సృష్టించిన తద్వారా ప్రపంచాన్ని శాంతి ప్రసాదించిన శాంతిదూత నెహ్రూ దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం అంటూ పోరాడిన అల్లూరి సీతారామరాజు శివాజీ నేతాజీ మొదలైన వీరుల కన్నది మన భరత గడ్డ. మన భారతదేశంలో భారతదేశంలో వాల్మీకి మహర్షి ఒకరు అతను రచించిన రామాయణమే ఘట్టమైన శ్రీ సీతారామ కళ్యాణం అనే కథను ఈ రోజు మనం ఈ గ్రామంలో ఈ వేదిక పైన బుర్రకథ రూపంలో చెప్తున్నారు. అయితే హుషారుగా చెప్పమ్మాయి. చెప్తా విను. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. నీ అమ్మ కడిగాడా నీ కడిగాడా లేకపోతే మీ అప్పకొచ్చి రేజ్ చేశాడు లేకపోతే చెలికలు కెతకలెట్టాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమి రామాయణంలో రావణాపురం గురించి మాట్లాడితే ఓహో నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? మా పక్కింటి రమణాపురం గురించి మాట్లాడారు. సీతారామ కళ్యాణంలో రావణాపురం గురించి మాట్లాడుతున్నారు. ఓహో రావణాపురం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏమైందని? అంతేకాదు అమ్మాయి గారు తమరు తప్ప చూపించండి. నాలుక ఎందుకు ఒకటి ఉన్నాయో రెండు ఉన్నాయో చూస్తాను. నీకు మాత్రం రెండు ఉన్నట్లే. ఫస్ట్ ఏమన్నారు? రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అన్నారు. తర్వాత ఏమన్నారు? మహాతపస్సాలు. ఎంత వేగ దుర్మార్గుడు అయిపోయాడు, ఎంత వేగ సన్మానుడు అయిపోయాడు. అబద్ధం ఆడడానికి అనుష్మనికి రాబోద్దా? ఆడలేదు. నువ్వు చెప్పేది పూర్తిగా అర్థం కాలేదు. రావణ బ్రహ్మ రెండు మనసులు కలవాడు. అదేనండి రావణ బ్రహ్మ రెండు మనసులు కలవాడు. దుర్మార్గుడు తపస్శాలి. కొన్ని వేల సంవత్సరాలు ఆ శివుడి గురించి తపస్సు చేశాడు. మెచ్చి శివుడు ప్రత్యక్షమై భక్త శంకర పరమేశ్వర స్వామి మహేశ కైలాసవాస నిన్ను నమ్మినాను దేవా నీలకందర స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను దేవా నీలకందర స్వామి దోల
కష్టకాలమా సంకటమా రోగమా జబ్బురా వాయి మీద వాయా ఇడ్లీ వాయా తినేదిరా ఓ అన్నయ్య ఏమిరా? జస్ట్ మిస్ అయిపోయింది అన్నయ్య. ఏమైంది? ఎల్ల దెమ్మ కొద్దిది ఏ దెమ్మ? ఆ దెమ్మకే కళ్ళు పోగలవరా విధవా ఏమి? దెమ్మ కాదది ఆ, శివలింగమరా అది అది లింగమా ఆ. అదే నాకు దెమ్మలా కనబడదే. పోయే కాలం దగ్గర అయినప్పుడు అలాగే కనిపిస్తది శివుడుకు కరెక్ట్గా ప్రార్థించు ఓకే శంకర పరమేశ్వర స్వామి నీ పామేది నాయన. ఏయ్, పాము ఎక్కడెందుకు ఉంటుందిరా ఆ జనం మధ్యలో వెళ్ళి ఆ పుట్టలో దూరిపోయి ఓరి వెదవా ఆ. ఏ పుట్ల పడితే ఆ పుట్ల దూరద్దే చెప్పు. ఏమి? చెదపురులు ఉంటే పాము దెబ్బ అయిపోయి. పిచ్చివాడా స్వామివారి పాముకి ఏమీ కాదురా ఆ. సరైన పుట్ట చూసుకున్నా శంకర నీ పాముకి సరైన పుట్టే చూసుకుంది వా నాయన. బాగా సీనియర్ మోస్ట్ అయిపోయి స్వామి. శంకర పరమేశ్వర స్వామి నీ 2 కళ్ళైనా తెరువు స్వామి. నీ 2 కళ్ళు తెరవడానికి ఇష్టం లేకపో నీ 3వ కొండైనా తెరువు స్వామి. మూడో కోటి ఎక్కడ ఉంటదిరా ఎక్కడ ఉంటది? స్వామి వారికి 3వ కోటి ఎక్కడ ఉంటది ఉంటే? ఆ 3వ కొండే కానీ తెరిచారు అనుకో తెలిస్తే ఈ ముల్లోకాలు మొత్తం మాడి మసైపోతుంది శంకర నీ 2 కళ్ళే తెరువు స్వామి. నీ 3వ కొండ రూమ్ లోకి వెళ్ళి తీరుబాటు చూసుకుందాం. శంకర పరమేశ్వర స్వామి. శంకర బంకర రోడ్డు మీద కంకర. శంకర బంకర రోడ్డు మీద కంకర ఏమిట్రా ఆ పరమేశ్వరుని పట్టుకుని ఏమిట్రా పాపం మాట మరి ఏం చెయ్యాలరా చక్కగా ప్రార్థించరా చక్కగా ఆ. శంకర స్వామి స్వామి పిసికేశ్వర. నీ పేక పిసికేస్తాను ఇప్పుడు పిసికేశ్వరా కాదు కాశీ విశ్వేశ్వర ఓహో కాశీ విశ్వేశ్వర శివ స్వామి లంగాధర. ఆ లంగాతో ఊరేస్తాను యదవ లంగాధర కాదు ఆ. గంగాధర ఓరే ఆ. శివుడి నెత్తి మీద గంగ ఉంటే గంగాధర, గంగాధర. కింద లంగా ఉంది కాబట్టి లంగాధరే. ఆ భక్తుడు ప్రార్థించిన శంకర స్వామి స్వామి దోలకంద. ఏమి సారకంద అక్కడ దొరకలేదా మొహం చూడు ఎలా ఉంది దూలకంద కాదు నీలకందరా ఓహో నీలకందర. శివ స్వామి పలకవా పలకవా. నువ్వు పలకవైతే నేను పొలను. నా పొల్లవసరం నీ పలకి ఎనడే రాదా వారా. నువ్వు కాకపోతే ఈ కొరంజి చెరువు గొట్టు మీదకి వెళ్తాను. ఏ కూర్చోని ఎన్నో లింగాలు వస్తాయి వెళ్ళి పెట్టుకుంటా. నమస్కారం పోరా అవుడ్రి. భక్త ఎవడు బొక్క బొక్కన్నవి తీరికిపోదు మా అక్క. నీకు ఎవడు బొక్కాలేదు మూసుకొని వెనక్కి వెళ్ళరా కుక్క పిసుకతున్న పిసుకతున్న మూలలో భక్త మళ్ళా బొక్క అవునరా అవురా? ఎంతసేపు శివుని గురించి ప్రార్థిస్తే ఆ వెనక్కి బొక్క అంతవరా. అవరానికి పెళ్లి సాటు కట్టి వచ్చిందిరా ఏమి? నీకు ఎవడు బొక్క లేదు ఆ. స్వామి వారు నాము నీ భక్తిని మెచ్చి మెచ్చి నువ్వు చేసే ప్రార్థనను మెచ్చి మెచ్చి ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమై భక్త అన్నారు నాయన భక్త అన్నారు. ఎవరో కావాలో కోరుకో ఓకే శంకర భక్త స్వామి భక్త స్వామి నీకేమి కావాలా కోరుకోనయ్యా ఏం అడిగినా ఇచ్చదు. ఇచ్చేదును నాకు మంచి పెళ్లి కూతురు కావాలి. ఏం కూతురు ఏం పేద సరిపోయింది కదా. ఓకే వరం సరిపోయిందా లేదా. డబుల్ ఓకే ఓకే అమ్మాయి గారు కూతురండి ఇప్పటికిప్పుడు ఎవరు సెట్ అవుతారా నేను పెళ్లి చేసుకుంటాను. ఆహా. నాకు ఒక అమ్మాయి కావాలి. ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎవరు దొరుకుతారు మా పని చేయండి. ఆ. మీ ఆడపడుచులు కూర్చున్నారు. కూర్చున్నారు. అందులో మా కుర్రవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. వాళ్ళకి కనుక్కుంటే ఆ. ఎవరినో వాళ్ళు సెట్ చేస్తారు. ఆహా. నేను పెళ్లి చేసుకుంటాను. అవునా ఆ. సరే కనుక్కుంటాను మీరు సెట్ చేసేయండి. ఓకే సెట్ చేస్తాను ఓకే, రెడీ, రెడీ. అమ్మ చెప్పండి మీ ఊర్లో అమ్మాయి ఎవరైనా ఉన్నారా మాట్లాడినమ్మా సిగ్గుపడతారేంటి అయ్యయ్యో చెప్పండి అమ్మా అమ్మాయి ఉందా లేదా ఈ కొరంజోలికి ఆడపిల్ల సిగ్గులాగా ఉంది. ఆహా ఏమండి బాబు మీరు చెప్పండి మీ బాబు ఊర్లో సాయి యూత్ ఆ? సాయి యూత్ అని పలుకుతారు. సాయి సాయి యూత్ అంటే పలుకుతారా ఆ. ఇక్కడ ఎవరది వాళ్ళందరూ ఓ టీ షర్ట్ మీ ముగ్గురే కనిపిస్తున్నారే నేను ముగ్గురికి మొత్తం ఉన్ను. అంటే మళ్ళీ బ్లాక్ కదా కనిపించట్లేదు సరిగా అందరు కూడా అయితే మీరు చెప్పండి మీ ఊర్లో అమ్మాయి ఉందా లేదా ఒక్క అమ్మాయి చాలు బోర్డు మాకు వద్దు తీసుకురండి వెళ్ళండి ఎవరో ఒకరు కావాలి పేరు పెట్టాలా ఏంటి నేను వచ్చి అలా నా మొగుడుకు తెలిసిందనుకో బాగోదు రమణ రా. వాళ్ళందరికీ అడుగుతాను కానీ ఆ కుర్రలందరూ అంటారు ఏమని? రమణ గారు రమణ గారు. ముగ్గురు గుంటలు తెచ్చిన మాకు అమ్మాయి సెట్ చేస్తే మేము ఎలా సెట్ చేస్తామని అంటారు వాళ్ళు. అవునా ఒరే నిజమే నువ్వు అన్నది కూడా పాయింట్ అవును. కానీ మా ఆయన మంచుడు కాదురా ఏమి? నేను మోనార్కి నన్ను ఎవరు మోసం చేయలేదంటాడు ఏంటి పెళ్లి కూతురు కొంటే మీ ఆయన ఒప్పుకోడా. ఒప్పుకోడు. ఎంత కొంత ఇచ్చింది మా డబ్బులు ఏం డబ్బులు ఇచ్చి మా ఆయన కొనేద్దాం అనుకున్నావా అవును. అసలు ఎప్పుడైనా మా ఆయన చూసావా చూడలే. ఎలా ఉందో
చూడలేదు. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? మిల్క్ బాయ్లా. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడా? నువ్వు మిల్క్ ఇచ్చే పందిలాగా ఉంటావు. అవశ్యం నాకు తెలుసు. మా ఆయన గురించి చాలా చెప్పొద్దు. అవును, నేను ఫీల్ అవుతాను. మిల్క్ బాయ్ లాగా ఉంటా. నువ్వు పెళ్లి కూతురుగా ఉండవు. ఉండను. మీ సెల్లు మా మరుదూరు మీ సెల్లికి అయిపోయిందా ఏంటి? పెళ్లి? అయిపోయింది. నీకు అయిపోయిందా ఏంటి? పెళ్లి? అయిపోయింది. మీ ఇద్దరికి అయిపోయింది మళ్ళీ పెళ్లి. అయిపోయిందిరా. ఓకే, మీ ఇద్దరి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వుంటావా పెళ్లి కూతురుగా? పర్వాలేదా? పర్వాలేదు. సరే ఉండు. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు ఉంటారు? ఎవరో ఎందుకు నేనే ఉంటాను. నువ్వు నీకు అమ్మగా? నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతురునా? వాళ్ళ అమ్మ ఓయ్. వాళ్ళ అమ్మ ఓయ్. మన ఇద్దరికి మొగుడు. మన ఇద్దరికి మొగుడు కాదు, నీకు మొగుడు. అవును. నాకు అల్లుడు. నాకు మొగుడు నీకు అల్లుడు ఎవరుంటారు? ఎవరుంటారు? బాబు మీలో ఎవరైనా ఉంటారా? ఎవరు? వాళ్ళందరూ కుర్రోళ్ళు. వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ అబ్బాయి ఉంటాడంట. ఎవరు? ఇతను. అది నాకు మా అమ్మ కొడుకును నాకు. మీలో ఎవరైనా ఉంటారా? ఎవరు చెప్పండి. మీరు మాట్లాడరే అంటే అసలు ఎవరు ఉండరట? నాకైతే సైలెంట్ గా ఉంటా. నాకైతే ఉండరా? నీకైతే ఉంటారట? నాకుంటారా? చేతులు ఎత్తండి. ఎంతమంది? డజన్ అక్కడ. వద్దు, నాకు కాదు, మా అమ్మాయికి. ఓకే, నాకు భర్తగా ఎవరుంటారు? ఎవరుంటారు? మా అన్నయ్య కోమ నుంచి నిన్ననే బయటకు వచ్చాడు. హాస్పిటల్ తీసుకొచ్చాను. అయినా కానీ మైండ్ పని చేయలేదు. మా అన్నయ్య నీకు మొగుడుగా ఉంటాడు. నాకు మొగుడు. నేను అడిగి పిల్లను. మన ముగ్గురు సెట్ అయిపోయా. నాకు పిన్నిగా ఎవరు ఉంటారు? మా చెల్లి ఉంటది. నాకు చిన్న పిన్ని. మా చిన్న చెల్లి ఉంటది. చిన్న పిన్ని చిన్న చెల్లి ఉంటది. ఒక 5 సెట్ అయిపోయారు. నా పెళ్లికి మంచి బ్యాండ్ బుక్ చేసి. ఓల్డ్ గా డీజే పెడతా. వాళ్ళ అమ్మ డీజే వద్దు, డీజే వద్దు, తోలు తీరిపోద్ది. మరి బ్యాండ్ అయితే ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ చేస్తారు. అవునా? సరే, మంచి బ్యాండ్ బుక్ చేసి నువ్వు నరసన్నపేట వెళ్ళి షాపింగ్ చేసుకుంటా. నేను మంచి బ్యాండ్ బుక్ చేసి నేను వేస్తానికి సేల్ కొనుక్కొని వచ్చాను. ఓకే, రెడీ. హాల్ హాల్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? మీరు బాగున్నారా? మేమా ఏదో అలా ఉన్నాలే కానీ మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగేల్ రాని. మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? పెళ్ళ ఈ మధ్యలే. ఈ నెల 33వ తారీఖు. ఎక్కడ ఉంది? 30 తారీఖు, 3వ తారీఖు. అప్పుడు ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చిన 3 అని చెప్పాలి. గురుగారు వచ్చిన 3 అండి. అవునండి. ఏ 3? ఈ 3. వచ్చే నెల 3 మా అమ్మాయి పెళ్ళండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుంటుంది విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? అన్సీజన్ కదా. అవును కదా. ఒక 20,000 అవుద్దమ్మా. 20,000 అవుద్ది. ఊరుకోండి, మా బుర్రకథకి 20,000 ఇవ్వలేదు. ఇక్కడ 33 బేరాలు ఆడారు. బ్యాండ్ కి 20,000 ఇచ్చేస్తారండి. కొంచెం ఆలోచించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుద్ది. ఆ అమ్మకి సౌలభ్యం తీరిపే. మోహంతుడు ఎలా ఉంది ఆయన? మీరేంటి అయ్యా రేట్ తగ్గించి చెప్పండి, ఎక్కువ చెప్పి మాట్లాడతారు. వచ్చిన దానికి చచ్చిందే పెళ్ళి అన్నట్టు. సరే కానీ మీరు ఏ రోజు వస్తారు? పెళ్లి ముందు రోజు వస్తామండి. దేనికి? భోజనాలకే. భోజనాలు లేవు అంటే భోజనాలు లేవు. మేము భోజనాలు పెట్టట్లేదు. భోజనాలు లేవు. మేము భోజనాలు పెట్టండి. ఏమైనా భోజనాలు లేవండి. కానీ పొద్దున్నే వచ్చే వాళ్ళకి టీ, టిఫిన్, కూల్ డ్రింక్ అనమాట. మధ్యాహ్నం భోజనాలు లేవని బాధపడకండి. ఉదయం మాత్రం టిఫిన్లు ఉన్నాయి. టీ, టిఫిన్, కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ అండి. కూల్ డ్రింక్ తాగాపోయిన వాళ్ళకి లస్సీ ఇస్తాను. ఎంతమందికి చూసావు? ఎంతమందికి లస్సీ ఇచ్చేస్తావా? వెనకరా. తర్వాత ఏంటంటే మీ మర్యాదలకి ఏ లోటుపాట్లు ఉండవండి. మీ మర్యాదలకి ఏ లోటుపాట్లు ఉండవు. గొడ్ల సింపుకొని పరిగెడతావులే. అంటే మేము చేసే అతిథి మర్యాద చూసి తట్టుకోలేక ఆ రేంజ్ మర్యాదలు. సరేనా? ఫైనల్ గా మాటండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అమ్మ వచ్చి ఏటీఎం వేసే ఫోన్ పే చేస్తానండి. ఏంటి? ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే ఏదో ఒక పేరండి. ఫోన్ పే. చాలు వెళ్ళొస్తానండి. డేట్ మర్చిపోవద్దు. అడ్వాన్స్ పంపిస్తాను. సరే సార్. అమ్మ వాళ్ళ అమ్మ బ్యాండ్ బుక్ చేశాను. ఎంత బుక్ చేసావు? 20,000. 20,000 తక్కువే. పని చెయ్య. ఆ బ్యాండ్ వాళ్ళు చల్లగా అయిపోతాను. మా కుర్రోళ్ళు కూడా మంచులో చల్లగా అయిపోతాను. ఆ బ్యాండ్ వాళ్ళకి 3 పాటలు పాడించండి. ఈ లోపు నేను బట్టలు మార్చుకొని వచ్చాను. మంచిగా మార్చుకోయి. చిన్నపిల్లలు జడుచుకుంటారు. నీకు ఎందుకు రావచ్చు చేస్తాను? కిరీటం లేదు. పెట్టేస్తాను రాయే.
అమ్మ లోపలికి వెళ్ళాను కదా వెళ్ళావు కదా? నాకు పిన్నేసి పెట్టుకోను రాలే పిన్నెసు పెట్టుకోలే డబ్బులు పెట్టుకెళ్ళిపోయావా నువ్వు వచ్చి కొడుకుంది కొట్టి ఏంటి రోడ్లు బాగా దిగితే దింపుకోయి గయ్యాడతాను ఇవ్వగాయలే మీ అమ్మగాయలే మీ చెల్లిగాయలే మీ తమ్ముడిగాయలే మీ అప్పగాయలే ఆల్ మీ ఫ్యామిలీ పెద్దగాయలే పోయానా ఏకంజంగిరి పోయానా భూమిడి అమ్మో 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 నువ్వు ఇంత గయ్యాడతాను ఏంటి ఇవ్వగాయలే మీ అమ్మగాయలే మీ చెల్లిగాయలే మీ తమ్ముడిగాయలే మీ అప్పగాయలే ఆల్ మీ ఫ్యామిలీ పెద్దగాయలే పోయానా ఏకంజంగిరి పోయానా వస్తే నువ్వు ఆడదానే కాదే ఆ? నువ్వు ఆడదానే కాదు రాయ్ చూడు రాయ అమ్మ చూడండి అమ్మ నా కూతురు అమ్మ మా అమ్మే ఇలాంటి కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా అమ్మ ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నదా నీలాంటి కూతురు ఉంటే 3 రోజులు చంపేస్తారు తల్లి 2 రోజులు చంపేది నేను ఏమండి మా అమ్మాయి అండి ఏమండి మా అమ్మే మా అమ్మాయి బాగుందా ఏమండి మా అమ్మది బాగుంది ఏమండి మా అమ్మాయి అండి ఏమండి మా అమ్మే మా అమ్మాయి బాగుందా ఏమండి మా అమ్మది బాగుంది అమ్మాయి బాగోడు ఏంటి ఏడు కూతురుది బాగుందంటే వేసే నాది మొహమే అవునా ఆ. నిన్ను ఒక దండ నీకు ఒక బొండమే దండం పెట్టేస్తా. నీకు ముద్ద హెత్తలయ్యా నువ్వు ఆడతానే కాదే రాయ్ చూడు రాయ వస్తే నిన్ను తల్లిని వాళ్ళ అమ్మ నేను కూతునే పుడితే నువ్వు తల్లి పోయినవే పోయి భూమి పొలకం చూడే వాళ్ళ అమ్మ కిందమే చూడే అందుకే ముద్రపోయిన బెండకాయ పెళ్ళి అవ్వలేదు అవును ముద్రపోయిన బెండకాయలు అయిపోయినా పెళ్ళి అవ్వలేదు అంటున్నా వాళ్ళ అమ్మ నాకు అంత మాట నేను పెట్టా మరి ఎంతమాట అంటారు నేను ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నానే మరి అమ్మా ఆ. బెండకాయ ముదిరిపోయింది అనుకో ఆ. నీకు ఎలా తెలుస్తుంది చికెన్ చిక్కాలి ఓహో బెండకాయ ముదిరిపోతే అది సిగిరి చెక్కాల ఆ. వాళ్ళ అమ్మ నేను ముదిరిపన్ను ఆ. నేను ముదిరిపన్ను ఆ. సిక్కి రాయా నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది ఆ? నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది పెద్దపర్రలు తినేసి ఉంటావు చాలే గాని పెళ్లి కొడుకు వస్తున్నాడంట పెళ్లి కొడుకు వస్తున్నాడు అది తొందరగా వచ్చేమోను నువ్వు వెళ్ళి కుర్చీ వేస్తాను కూర్చో కూర్చోరా ఆ. అది తొందరగా వచ్చేమోను వెళ్ళే మాయదారి మైసమ్మో, మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో, మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో, మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. కబరపెట్టి, కబరపెట్టి, కబరపెట్టి కైపులకే మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. కబరపెట్టి కైపులకే మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో, మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో, మైసమ్మ. మనం మైసారం పోదమే మైసమ్మ. చి, చి, చి. దిగి దిగి అంటే దాన్ని జిగ్ జిగ్ అంటారు చూడు చెప్తున్నా ఇంటికి ఎవరో వచ్చారు నేను మాట్లాడతా నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండాలి వింటున్నావా సైలెంట్ గా ఉండాలి నోరెత్తే అనుకో నీ నోటి వెంబడి మాట వచ్చింది అనుకో చెరికెట్టేస్తా ఓకే నోట్లో ఎవరికి నువ్వు సైలెంట్ గా ఉండు నమస్కారం అండి నమస్కారం అండి. ఎవరండి మీది మాదండి ఆ. చాలా దూరం అండి. చాలా దూరం అంటే దుబాయ్ నుండి వచ్చానండి. దుబాయ్. వాళ్ళ అమ్మ దుబాయ్ ఇడిది వాళ్ళ అమ్మ తావు తప్పి వచ్చండి కూర్చోగలరు ఏమండి మీరు దుబాయ్ నుంచి వచ్చారా అవునండి. ఏం పని మీద వచ్చారు నేనండి. వాళ్ళ అమ్మ అడుగుతానికి వచ్చాడు అవసరమే ఆయన నేను మాట్లాడు నీకు అవసరమే వండలేకపోతాను నువ్వు వండలేకపోతున్నావే మన ఆన్లైన్ నీకు దిక్కిలు ఆడుతుంది